ఈ వీడియోలో మనం గతిశక్తి సూత్రాన్ని ఉపయోగించి వస్తువుపై ఎంత పని జరిగిందో ఎలా లెక్కించాలో తెలుసుకుందాం. మొదటి లెక్క చూడండి. ఒక ట్రక్కు ద్రవ్యరాశి 2000 కిలోగ్రాములు. ట్రక్కు వేగం 20 మీటర్ పర్ సెకండ్ నుండి 30 మీటర్ పర్ సెకండ్ వరకు పెరిగితే ట్రక్కుపై జరిగిన పని ఎంత? సరే, ఈ చిత్రం ద్వారా మనం మనకిచ్చిన లెక్కను అర్థం చేసుకుందాం. ఇక్కడ ఈ ట్రక్కు మొదట సెకండ్కు 20 మీటర్ల వేగంతో వెళ్తోంది. కాసేపటి తర్వాత డ్రైవర్ యాక్సిలరేటర్ని తొక్కి ఈ ట్రక్కు యొక్క వేగాన్ని పెంచాడు. ఇప్పుడు ఈ ట్రక్కు సెకండ్కు 30 మీటర్ల వేగంతో వెళ్తోంది. ట్రక్కు ద్రవ్యరాశి 2000 కిలోగ్రాములని అన్నారు. కాబట్టి M = 2000 కిలోగ్రాములు. అయితే మనం ట్రక్కుపై జరిగిన పనిని లెక్కించాలి. సాధారణంగా మనం పనిని లెక్కించడానికి ఒక సూత్రాన్ని ఉపయోగిస్తాం. ఏంటది? W = F × S. ఈ సూత్రం ఏం చెప్తుంది? ఒక వస్తువుపై జరిగిన పని అనేది ఆ వస్తువుపై ప్రయోగించిన బలము మరియు స్థానభ్రంశం యొక్క లబ్ధానికి సమానమని చెప్తుంది. అయితే మనకిచ్చిన లెక్కలో ట్రక్కుపై ఎంత బలాన్ని ప్రయోగించారు? ట్రక్కు యొక్క స్థానభ్రంశం విలువ తెలియదు. కాబట్టి మనం ఈ సూత్రాన్ని ఉపయోగించి ట్రక్కుపై జరిగిన పనిని కనుక్కోలేము. మనకు లెక్కలో కేవలం తొలి వేగం, తుది వేగం, ద్రవ్యరాశి ఇచ్చారు. మరి ఈ విలువలతో పనిని ఎలా కనుక్కోవచ్చు? అయితే మనం ఇంతకుముందు పనిశక్తి సిద్ధాంతం అనే వీడియోలో నేర్చుకున్న విషయాల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. మనమేం తెలుసుకున్నాం? ఒక వస్తువుపై పని చేసి వస్తువుకు గతిశక్తిని తొలగించవచ్చు లేదా జోడించవచ్చు. వస్తువుపై జరిగిన పని అనేది ఆ వస్తువు యొక్క గతిశక్తిలో వచ్చిన మార్పుకు సమానం. ఉదాహరణకు ఈ ట్రక్కుకు 1000 జౌల్స్ గతిశక్తిని జోడించామనుకోండి. ట్రక్కుపై జరిగిన పని 1000 జౌల్స్ అవుతుంది. దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఈ ట్రక్కుకు ఎంత గతిశక్తిని జోడించారో తెలుసుకుంటే అదే ట్రక్కుపై జరిగిన పని అవుతుంది. మనం పనిశక్తి సూత్రాన్ని రాబట్టాం కదా. ఏంటది? W = Kf - Ki. ఇక్కడ Kf అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ, తుది గతిశక్తి. Ki అంటే ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ, తొలి గతిశక్తి. ఇప్పుడు మనం ట్రక్కు యొక్క తుది గతిశక్తిని, తొలి గతిశక్తిని కనుక్కొని ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే ఈ ట్రక్కుకు ఎంత గతిశక్తిని జోడించారో తెలుస్తుంది. అదే ఈ ట్రక్కుపై జరిగిన పని అవుతుంది. మనకు గతిశక్తి సూత్రం తెలుసు కదా, 12mv². సరే, మనం ఇక్కడ మొదట తుది గతిశక్తిని లెక్కిద్దాం. Kf = 12mv². మనం తుది గతిశక్తిని లెక్కిస్తున్నాం కాబట్టి ట్రక్కు యొక్క తుది వేగాన్ని తీసుకోవాలి. అదే v = 30 మీటర్ పర్ సెకండ్. M విలువని, v విలువని సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. దట్ ఈక్వల్ టు 12 × 2000 kg × 30 మీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్. ఇక్కడ 2000ని 2తో భాగిస్తాం. దట్ ఈక్వల్ టు 1000 kg × 30 స్క్వేర్ అంటే 900 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ kg మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది శక్తి యొక్క SI యూనిట్లు. దీన్ని మనం న్యూటన్ మీటర్ అని, న్యూటన్ మీటర్ని జౌల్స్ అని అంటాం. కాబట్టి Kf = 9 లక్షల జౌల్స్. ఇదే ట్రక్కు యొక్క తుది గతిశక్తి. ఇప్పుడు మనం ట్రక్కు యొక్క తొలి గతిశక్తిని కనుక్కుందాం. ఏంటది? Ki = 12mU². ఇక్కడ U అంటే ట్రక్కు యొక్క తొలి వేగం. ఏంటది? U = 20 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు మనం M విలువని, U విలువని సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. దట్ ఈక్వల్ టు 12 × 2000 kg × 20 మీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్. ఇక్కడ 2000ని 2తో భాగిస్తాం. దట్ ఈక్వల్ టు 1000 kg × 20 స్క్వేర్ అంటే 400 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. ట్రక్కు యొక్క తొలి గతిశక్తి Ki = 4 లక్షల జౌల్స్. ఇప్పుడు మనకు Kf, Ki విలువ తెలుసు కాబట్టి సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. W =
kF మైనస్ KI దట్ ఈక్వల్ టు 9 లక్షల జౌల్స్ మైనస్ 4 లక్షల జౌల్స్ దట్ ఈక్వల్ టు 5 లక్షల జౌల్స్. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ట్రక్కుకు 5 లక్షల జౌల్స్ గతిశక్తిని జోడించడమైనది. కాబట్టి ట్రక్కుపై జరిగిన పని 5 లక్షల జౌల్స్. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించండి, ట్రక్కు యొక్క తుది గతి శక్తి తొలి గతి శక్తి కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి ట్రక్కుపై జరిగిన పని ధనాత్మకం, అది 5 లక్షల జౌల్స్. చూసారా, బలం మరియు స్థానభ్రంశం ఇవ్వకపోయినా మనం పనిశక్తి సూత్రాన్ని ఉపయోగించి వస్తువుపై ఎంత పని జరిగిందో లెక్కించాము. ఇప్పుడు మనం ఇంకో లెక్కను చేద్దామా? 500 కిలోగ్రాముల బరువున్న టెంపో ఒకటి 30 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళుతూ బ్రేక్ వేయగానే ఆగిపోతోంది. టెంపోపై జరిగిన పని ఎంత? చిత్రాన్ని చూడండి. ఈ టెంపో మొదట సెకనుకు 30 మీటర్ల వేగంతో వెళుతోంది. కాబట్టి తొలి వేగం u ఈక్వల్ టు 30 మీటర్ పర్ సెకండ్. కాసేపటికి డ్రైవర్ బ్రేక్ వేయగానే టెంపో ఆగిపోతోంది. కాబట్టి తుది వేగం v ఈక్వల్ టు 0. టెంపో ద్రవ్యరాశి m ఈక్వల్ టు 500 కిలోగ్రాములు. అయితే టెంపోపై జరిగిన పనిని మనం లెక్కించాలి. ఈ లెక్కలో కూడా తొలి వేగం, తుది వేగం మరియు ద్రవ్యరాశినిచ్చారు. కాబట్టి మనం పనిశక్తి సూత్రాన్ని ఉపయోగించి టెంపోపై జరిగిన పనిని లెక్కిద్దాము. ఏంటి సూత్రం? W ఈక్వల్ టు KF మైనస్ KI. సరే, మనం మొదట టెంపో యొక్క తుది గతి శక్తిని లెక్కిద్దాం. KF ఈక్వల్ టు 12 mv². ఇక్కడ చూడండి, టెంపో బ్రేక్ వేయగానే ఆగిపోతోంది, అంటే దాని తుది వేగం 0. ఇప్పుడు మనం విలువల్ని ప్రతిక్షేపిద్దాం. దట్ ఈక్వల్ టు 12 ఇంటూ 500 kg ఇంటూ 0. KF ఈక్వల్ టు 0, అంటే టెంపో యొక్క తుది గతి శక్తి 0, ఎందుకంటే తుది వేగం 0 కాబట్టి. ఇప్పుడు మనం టెంపో యొక్క తొలి గతి శక్తిని కనుక్కుందాం. KI ఈక్వల్ టు 12 mu². ఇక్కడ టెంపో తొలి వేగం 30 మీటర్ పర్ సెకండ్. విలువని ప్రతిక్షేపిస్తే దట్ ఈక్వల్ టు 12 ఇంటూ 500 kg ఇంటూ 30 మీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు 250 kg ఇంటూ 30 స్క్వేర్ 900 ఇంటూ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు 2,25,000 జౌల్స్. ఇది టెంపో యొక్క తొలి గతి శక్తి. ఇప్పుడు మనం రెండు విలువల్ని కనుక్కున్నాం. సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. W ఈక్వల్ టు KF మైనస్ KI. KF విలువ 0, KI విలువ 2,25,000. దట్ ఈక్వల్ టు 0 మైనస్ 2,25,000 జౌల్స్. దట్ ఈక్వల్ టు మైనస్ 2,25,000 జౌల్స్. టెంపోపై జరిగిన పని మైనస్ 2,25,000 జౌల్స్. అయితే ఇక్కడ మైనస్ గుర్తు ఎందుకు వచ్చింది? ఎందుకంటే బ్రేకులు వేసినప్పుడు ఆ టెంపో నుండి గతిశక్తిని తీసివేయబడింది, గతిశక్తి తగ్గింది. కాబట్టి మనం జరిగిన పనిని రుణాత్మకంగా చూపిస్తాం. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? వేగం మరియు ద్రవ్యరాశి ఇచ్చినప్పుడు పనిశక్తి సూత్రాన్ని ఉపయోగించి వస్తువుపై జరిగిన పనిని లెక్కించడాన్ని నేర్చుకున్నాం. ఎందుకంటే వస్తువుపై జరిగిన పని అనేది గతిశక్తిలో వచ్చిన మార్పుకు సమానం.